ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల మిథున రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మిథున రాశి వారికి ప్రారంభములుగా ఇతూ భాగ్యమందు గురుడు, 6వ స్థానమందు రవి, కుజ, 6వ స్థానమందు రవి, కేతు, బుధులు, 7వ స్థానమందు శుక్రుడు, 8వ స్థానమందు శనైశ్వరుడు, 9వ స్థానమందు గురుడు, వ్యయమందు రాహువు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి కుజ భగవానుడు కూడా 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. మీకు ఒక రకంగా మిథున రాశి వారికి గురుని యొక్క సంచారము చాలా మంచి జరిగిందని చెప్పాలి. భాగ్యమందు గురుడు గత 4-5 నెలలుగా, ఇంచుమించు 4.5 నెలలుగా పడుతున్నటువంటి ధన ప్రతిబంధకమైనటువంటి, అంటే మింగుతూ చేతికి వస్తూ ఉన్న డబ్బులు చేతిలో అలా చూస్తూ ఆగిపోయినట్టుగా గత కొద్ది నెలలుగా జరుగుతోంది. అంటే మింగుతూ ఉన్న ముద్ద గొంతుకులో ఆగిపోతే ఎంత సఫకేషన్గా ఉంటుందో గత 4 నెలలుగా మీరు అంత సఫకేషన్గా ఉంటున్నారు. ఆ పరిస్థితులన్నీ కూడా ఈ నెల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఏదో పూర్వకంగా ఎంతో కొంత, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఒక 70%, 60% అలా చేతికి అందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా డిసెంబర్ 5వ తారీఖు నుంచి గురుడు 6వ స్థానంలోకి ప్రవేశం చాలా గొప్పది. షష్ఠ రవి, షష్ఠ కుజుడు, భాగ్యగురుడు, ఇవన్నీ కూడా మీకు యోగవంతమైనటువంటి దిశగానే ఉన్నాయని చెప్పాలి. అయితే అష్టమ శని యొక్క ప్రభావం మాత్రం కొద్దిగా కొంతవరకు ఇబ్బందిగానే ఉంది. కొంత జాగ్రత్త వహించాలి. బలపడుతున్నారు, ఒక రకంగా మీరు రోజు రోజుకి బలపడుతున్నారు. బలమైనటువంటి గ్రహం, దీర్ఘ సంచారిక గ్రహం గురు భగవానుడు మీకు 7వ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్య సంచారం వక్రగతి వీడి భాగ్య సంచారంలోకి రావడం ఒక విశేషమైనటువంటి బలం అనే చెప్పాలి. అంటే మీ కష్టాన్ని అర్థం చేసుకుని మిత్రుల నుంచి కానీ, పెద్దవాళ్ళ నుంచి కానీ, లేకపోతే అత్తమామల నుంచి కానీ మిమ్మల్ని అడిగి మరీ సహాయం పొందేటువంటి వాళ్ళు, మిమ్మల్ని అడిగి వాళ్ళు మీకు తిరిగి సహాయం చేసేటువంటి పరిస్థితి జాతకంలో కనపడుతుంది. ఇది మాత్రం మంచి యోగం అనే చెప్పుకోవాలి. అయితే 9వ స్థానంలో గురుడు వెళ్ళినప్పటికీ కూడా ఆయన లోహమూర్తిగా, అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాకపోయినప్పటికీ నడిపిస్తారు. భగవంతుడి అనుగ్రహంతో, మీ తెలివితేటలతో, మీ యొక్క శక్తి సామర్థ్యాలతో, మీ ఆలోచన విధానాలతో ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలో మీకు మీరే సాటి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిపించగలుగుతారు, ఆలోచించగలుగుతారు. ఒకంత ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయండి. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక్క అడుగు వెనక వేసి, నేను మంచిదా, సరైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నానా లేదా, మీతో మీరు ఆలోచించండి. మీకు ఆలోచన చిక్కకపోతే పెద్దల సలహా తీసుకోండి. ఖచ్చితంగా ఇది ఒక్కటి పాటిస్తే మీకు సమస్యలు జటిలం అవ్వకుండా చాలా వరకు మీకు తగ్గినట్టే. విద్యార్థులకి కొంతవరకు శుభకరమైనటువంటి సమయం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. ఎందువల్లనంటే పరమేశ్వరుడు గురు భగవానుడి యొక్క అనుగ్రహం జాతకం మీద పడింది కాబట్టి మీకు విద్యాస్థానం మీద పట్టు దొరుకుతుంది. కొంత అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కాబట్టి కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెల కొంత ఊపిరి పీల్చుకుంటారు. గత 2 నెలలుగా పని ఒత్తిడి పెరిగిపోవడం, ఎంత పని చేసినా ఎదుటి వ్యక్తుల నుంచి సరైనటువంటి గుర్తింపు రాకపోవడం, ఒకవేళ మీరు కష్టపడి పని చేసినా మీ తెలివితేటలతో మీ యొక్క సమర్థవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళినా ఎదుటి వ్యక్తులు దాన్ని వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. అంటే మీ బాసులు కానీ ఇంకొకళ్ళు కానీ
మీ కష్టాన్ని వాళ్ళ తెలివితేటలతో ముందుకు వెళ్ళినట్టుగా చెప్పుకుని ముందుకు వెళ్ళిపోతూ అలాగా దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఇంతకాలం అలా జరిగింది. అయితే ఇప్పుడు ఒకంత చాలా వరకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఒకంత మీకు యోగం జరిగింది. మంచి మంచి స్టెప్పులు వేయగలుగుతారు, అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి, తొందరపాటు పడకండి. ఉద్యోగస్తులు మాత్రం మితంగా మాట్లాడండి. అంటే ఎక్కువ మాట్లాడి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలన్నట్టుగా మీరు మీ చేతిలో పని అయినా సరే అప్పటికప్పుడు చేయకుండా కొద్దిగా ఆలోచించి చేస్తాను, కొద్దిగా జాగ్రత్తగా చేస్తాను, కొద్దిగా అలాగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ట్రాప్లో పడకండి. మిమ్మల్ని ఇరుకున పెట్టి ఏదో చూపించి మభ్యపెట్టి అష్టమ శని వల్ల మిమ్మల్ని మాయ చేసి వాళ్ళ పనులు చేయించుకుంటారు. తర్వాత మిమ్మల్ని గోతిలో దోసేస్తారు. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి ధనం ఏదో రూపంలో చేతికంది, కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇంతకాలం గతించినటువంటి 4 నెలలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కొంత తొలగి చేతిలో ఏదో రూపంలో ధనం అప్పు చేసినా లేకపోతే రొటేషన్లో ఉన్నా ఏదో రూపంలో ధనం చేతికంతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యవసాయదారులకి కొంత ఉన్నతమైనటువంటి సమయం. మీరు కొన్న పంటకి మీరు పండించిన పంటకి మంచి రేట్లు వస్తాయి. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి పంట చేతికి వస్తుంది. ఉన్నంతలో మీరు గతించినటువంటి రోజులతో నష్టాలు పోయారు కాబట్టి కొంతవరకు మీరు లాభాల దిశగా అడుగు పెట్టకపోయినప్పటికీ నష్టం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి. సప్తమ శుక్రుని యొక్క ప్రభావం, అష్టమ శని యొక్క ప్రభావం, డిసెంబర్ 15 నుంచి సప్తమ రవి శుక్రులు, రవి బుధులు కూడా. కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ ఎదుర్కోకుండా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఛాలెంజ్గా ఉంటుంది. ఈ నెలంతా కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. మీ భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి బాట వేసేలా ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి, వీసాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా వీసాలు దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ. కాబట్టి గట్టి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా దూర ప్రాంతాలు ప్రయాణం చేద్దాం అనుకుని, అంటే వేరే స్టేట్స్కి వేరే ప్రాంతాలకి ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. తొందరపడవలసినటువంటి పని లేదు. స్థాయిగా ఒక సిస్టమేటిక్ వ్యూలో ఆలోచించండి. దూరాన్ని అంటే రాబోయేటువంటి రోజుల్లో దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి. కాబట్టి ఇవన్నీ మళ్ళీ కాలసర్పయోగం పడుతోంది. మళ్ళీ ఆరోగ్య పరిస్థితులు, దేశ పరిస్థితులు అన్నీ కూడా ఆలోచనలో దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు శుభకరమైనటువంటి సమయమే. గురువార నియమాలు చేయండి, శనివార నియమాలు చేయండి. ప్రతినిత్యము కూడా డిసెంబర్ 15వ తారీఖు నుంచి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహా పాటించి నేను చెప్పిన పరిహారాలను చేసుకుని పెద్దల సలహా పాటించి ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.